హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడ మనం మార్కెట్లో కానీ చూసుకుంటే చాలామంది అయితే కాయిన్స్ అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఏ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయి అనేసి, సో ప్రాఫిట్స్ అనేటివి. సో ఆల్రెడీ మన వాళ్ళు చాలా మంచి ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేశారు. సో 3 months నుంచి వెయిట్ చేసి, సో ప్రజెంట్ మళ్ళీ చూస్తే ఏంటంటే మార్కెట్లో మనకి చాలా వరకు అయితే డౌన్ఫాల్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఓన్లీ ఒక క్రిప్టోలోనే కాదు, సో మనం చూసుకుంటే వరల్డ్ వైడ్గా కూడా ఏంటంటే మార్కెట్స్లో కొద్దిగా డౌన్ఫాల్ అయితే మనం చూస్తున్నాం. సో ఆ డౌన్ఫాల్ కారణాలు కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈవినింగ్ అయితే, మార్నింగ్ అయితే చేశాను. సో ఆ వీడియో అయితే వన్స్ వెళ్ళి చూడండి, మీకు ఇంకా డీటెయిల్ అనాలిసిస్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ ఈ 5 కాయిన్స్లో అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఈ మంత్లో సో మంచి ప్రాఫిట్స్ అయితే 1.5 monthలో మీరు పొందవచ్చు. సో దీంట్లో ఒకటైతే shibainu. సో shibainu ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే, shibainu ఆల్రెడీ చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ప్రజెంట్ టీం కూడా కొద్దిగా సైలెంట్గా అయితే ఉంది. సో ఇక్కడ ఏదో ఒక బిగ్ క్రాక్ అయితే మనకి ఏంటంటే shibainu నుంచి అయితే మనం చూడవచ్చు. సో దానికోసం ఏంటంటే shibainu ఇన్వెస్ట్ చేసి ఒక స్టాప్ లాస్ అయితే పెట్టుకొని, సో ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకుని అనుకోండి. సో అక్కడికి వచ్చాక ఏదంటే మనకు కొద్దిగా స్మాల్ ప్రాఫిట్తో అయితే బయటకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికోసం ఏంటంటే స్టాప్ లాస్ అయితే పెట్టుకొని shibainu ఇన్వెస్ట్ చేస్తే ఈ మంత్లో అయితే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే దగ్గరలోనే అయితే వస్తాయి. సో నెక్స్ట్ కాయిన్ కూడా ఏంటంటే, ఈ కాయిన్స్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ కాయిన్స్లో ఏంటంటే పంప్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన బుల్ రన్లో కూడా ఏంటంటే ఈ కాయిన్స్ అయితే అంతగా పంప్ కాలేదు కాబట్టి, సో నెక్స్ట్ బుల్ రన్లో అయితే ఖచ్చితంగా పంప్ అవుతాయి అనేసి అయితే నేను మీకు ఈ కాయిన్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అయితే XRP అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో XRPలో ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసినా సరే, ఈ XRP అనేది ఏంటంటే మీకు $1 కానీ టచ్ అయినా సరే ఇక్కడ మీకు చాలా వరకు అయితే ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేసి కూడా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక 2-3 days అయితే వెయిట్ చేసి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో ఎవరన్నా 2 days ఇప్పటికిప్పుడే ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఈ కాయిన్స్లో రీసెర్చ్ చేసి అయితే ఇన్వెస్ట్ అయితే చేయండి. సో XRP కూడా ఏంటంటే మనకు దగ్గర $1 కానీ వెళ్ళినా కూడా సరే, ఇక్కడ ఏంటంటే మనకు ఫుల్ ప్రాఫిట్ అనేది అయితే ఫుల్ ప్లెడ్జ్గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ కాయిన్లో కూడా ఈ టైంలో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే చాలా వరకు అయితే మంచిది. సో నెక్స్ట్ కాయిన్ కానీ మనం వచ్చేసాం అనుకోండి, టీటా నెట్వర్క్స్. సో టీటా నెట్వర్క్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు, మీరు కూడా చాలాసార్లు దీని నుంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. ఎవరైతే ఓల్డ్ అంటే చాలా రోజుల నుంచి ట్రేడింగ్ చేస్తుంటారు, సో వాళ్ళైతే ఖచ్చితంగా టీటా నెట్వర్క్స్ నుంచి అయితే లాభాన్ని అయితే తీసుకుంటారు. సో ప్రజెంట్ అయితే 3.46 అయితే దీని కాస్ట్ అయితే ఉంది. సో ఇది మనకి ఇంక్రీజ్ అయినా సరే ఇది మనకి $5-6 వరకు అయితే వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. సో వన్స్ కానీ మీరు దీని చార్ట్ అనాలిసిస్ చేశారనుకోండి, సో మీకు క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో టీటా నెట్వర్క్స్ లాస్ట్ టైం నుంచి ఎంత పర్ఫార్మెన్స్ చేసిందో, సో ప్రజెంట్ ఎక్కడ ఉందనేసి, సో ఈ కాయిన్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, సో మనకి మంచి రిటర్న్స్ అయితే దగ్గరలోనే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ కాయిన్ అందుకోసమే నేను మీకు సజెస్ట్ అయితే చేస్తున్నా. వన్స్ కానీ మీరు దీని గ్రాఫ్ కానీ వెళ్ళి చెక్ చేసాను దెన్ మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో నేను చెప్పిన ప్రతి కాయిన్ అయితే రీసెర్చ్ చేసిన తర్వాతే మీరైతే ఇన్వెస్ట్ చేయండి. సో నా రీసెర్చ్ ప్రకారం అయితే నేను ఈ కాయిన్స్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను, టాప్ బెస్ట్ కాయిన్స్ ఈ ఏప్రిల్ మంత్లో ఇన్వెస్ట్ చేసేటివి. సో నెక్స్ట్ కాయిన్ కానీ చూసుకుంటే Harmony1. సో Harmony1 కూడా ఇంతకుముందు కూడా మనకు మంచి రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ప్రజెంట్ కూడా ఇస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకోసం అంటే దీని చార్ట్ కానీ మీరు చూసుకున్నా ఇక్కడ, సో ఇది లాస్ట్ మనకు ఫ్యూ మంత్స్గా అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో ప్రజెంట్ మళ్ళీ లోలో అయితే మనకి ట్రేడ్ అయితే అవుతుంది. సో దీనికోసం ఏంటంటే ఈ కాయిన్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే, సో నెక్స్ట్ బుల్ రన్లో మనకి మంచి రిటర్న్స్ అయితే ఈ కాయిన్ అయితే ఇస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో ఈ చార్ట్ అనేది కూడా ఏంటంటే మనకు మంచిగా పైకి వెళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా డౌన్లో అయితే ఉంది. సో ఇంకా ఒక 2 days ఆగి చూసినా కూడా ఇంకా మనకి డౌన్ ప్రైస్లో దొరికినా కూడా సరే మీరు బై చేయడంలో అయితే ఇబ్బంది అయితే లేదు. సో ఈ 1 కాయిన్ కూడా మీకు ఇది అన్ని ఎక్స్చేంజెస్లో కూడా మనకు అవైలబిలిటీలో అయితే ఉంది 1 కాయిన్ కూడా. సో ఇప్పుడు చెప్పిన ప్రతి కాయిన్ మనకు అన్ని ఎక్స్చేంజెస్లో దాదాపుగా అవైలబిలిటీలో ఉన్నాయి. సో నేను సజెస్ట్ చేసిన ప్రతి ఎక్స్చేంజ్లో ఇది ఏదో ఒక కాయిన్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి, సో మీరు ఇక్కడ ఈజీగా అయితే ఈ కాయిన్స్లో అయితే మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఈ 1లో కూడా మీరు వన్స్ కానీ రీసెర్చ్ చేసి, సో ఈ 1.5 monthలో అయితే ఇది మంచి గ్రోత్ అయితే ఖచ్చితంగా చూపిస్తుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఇది ఈ 1 కాయిన్ కూడా చూపిస్తుంది. సో ఇంకా మనం లాస్ట్ కాయిన్ కానీ వచ్చేస్తే హాట్ కాయిన్, సో హోలో అంటారు. సో ఈ హోలో కాయిన్ కూడా ప్రజెంట్ మనకి చాలా లోలో అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మినిమం ఇది చాలా లోలో ట్రేడ్ అవుతుంది. సో ఇది నాకు తెలిసినంతవరకు ఇది 1.5 month or 2 monthsలో ఇది ఏంటంటే ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకైతే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చే కాయిన్గా అయితే నాకైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో అదే పనిగా ఏంటంటే మీరు దీని చార్ట్ అనాలిసిస్ కూడా చూడండి. సో ప్రజెంట్ కూడా ఇది ఏంటంటే అంతగా పంప్ అయితే
ఇంకా కొద్దిగా వెయిట్ చేసి కూడా దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేయవచ్చు, లేకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా చేయొచ్చు. సో హాట్ కాయిన్లో అయితే నేను కూడా మంచిగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా. సో నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ప్రజెంట్ ఈ మార్కెట్ డౌన్ వల్ల ఏంటంటే కొద్దిగా లాస్లో అయితే ఉన్నాను. సో మళ్ళీ ఇది పంప్ అవుతుంది ఖచ్చితంగా ఈ హాట్ కాయిన్ అయితే, ఎందుకంటే దీని గ్రాఫ్ మనం చూసుకుంటే అప్పర్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా అయితే చూపిస్తుంది. సో దానికోసమే దీంట్లో మళ్ళీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ టైంలో ఇన్వెస్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ కొన్ని కాయిన్స్ అయితే దీంట్లో ఆల్రెడీ కొని ఉన్నాను. సో మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే సో ఎందుకోసం అంటే ఇది మళ్ళీ ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది కాబట్టి. సో జూన్ జూలైలో అయితే మార్కెట్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది గైస్. సో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.